Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై. Please like, share and subscribe VVD News Channel నంద్యాల. నంద్యాల మున్సిపాలిటీకి గ్రహణం పట్టిందా? ఒకవైపు మున్సిపల్ అధికారులపై అవినీతి ఆరోపణలు, ఒకవైపు మున్సిపల్ కార్మికుల తిరుగుబాటు. నంద్యాల మున్సిపాలిటీలో ఏం జరుగుతోంది? తాజాగా వాటర్ వర్క్ డిఈ మున్సిపల్ కార్మికులపై బూతు పురాణం లంకించుకున్నాడు. దీంతో కార్మికులు విధులు బహిష్కరించి సిపిఐ ఆధ్వర్యంలో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. వాటర్ వర్క్ డిఈ విధులలో ఉన్నంత వరకు తమ విధులకు హాజరు కామని, డిఈని వేరే ప్రాంతానికి బదిలీ చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసాకు వినతి పత్రం సమర్పించారు. సమస్యను విచారించి తగు చర్యలు తీసుకుంటామని చైర్పర్సన్ హామీతో మున్సిపల్ కార్మికులు నిరసన విరమించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు కె మహమ్మద్ గౌస్, సిఐటియు పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్, యూనియన్ జిల్లా కన్వీనర్ కె భాస్కరాచారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల మున్సిపాలిటీలో పనిచేసినటువంటి ఇంజనీరింగ్ వర్కర్స్ అందరూ కూడా పనులు ఆపేసి మున్సిపల్ ఆఫీస్ ముందు నిరసన తెలియజేస్తున్నాం. మళ్ళీ దీని నిరసన ప్రధాన కారణం నంద్యాల మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి డిఈ నాగభూషణ్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన మొన్న 4 రోజుల క్రితం ఒక పైప్ లైన్ అంటే అండర్ గ్రౌండ్లో పైపులు వైర్లు పోయే సందర్భంగా రాత్రి 1:30కు పైప్ లైన్ డ్యామేజ్ అయితే అక్కడ ఉండే వర్కర్ను ఇష్టం వచ్చిన పద్ధతిలో అవమానకరంగా మాట్లాడడం జరిగింది. అదే కాకుండా ఇంతకుముందు కూడా ఆయన వచ్చినప్పటి నుంచి కూడా వర్కర్ల పట్ల చాలా అవమానపరంగా మాట్లాడుతున్నాడు. ఒకరు ఇద్దరని కాదు, మొత్తం టోటల్గా మొత్తం నాయకులతో సహా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి చేస్తున్నాడు. అనేక సార్లు కమిషనర్ దృష్టికి అట్లే ఎంఈ గారి దృష్టికి కూడా తీసుకోపోవడం జరిగింది. వాళ్ళు మేము సర్ది చెప్తామని చెప్పినారు. కానీ ఈరోజు కూడా ఆయనలో మార్పు అనేది రాలేదు. కాబట్టి ఈరోజు మొత్తం ఇంజనీరింగ్ సెక్షన్లో ఉన్నటువంటి దాదాపు 170-200 మంది కార్మికులందరూ కూడా ఈరోజు మస్టర్ లేకుండా పాయింట్ రోడ్ దగ్గర నుంచి వచ్చి నిరసన తెలియజేస్తున్నాం. మళ్ళీ మాకేమి ఎవరి మీద వ్యతిరేకత కాదు. అయితే రాత్రింపగళ్ళు కష్టపడే పనిచేసేటువంటి వర్కర్లు అర్ధరాత్రి అయినా సరే, నీళ్ళ సమస్య వచ్చినా ఏదొచ్చినా కూడా ఎనీ టైం అధికారులు పిలిస్తే పలికి పనిచేస్తున్నారు. మా డిమాండ్ ఒక్కటే, ఈ డిఈ ఉంటే మేమెవరం కూడా పనిచేయము, ఆయనను ఇక్కడి నుంచి పంపించేయాలా. ఎందుకంటే ఇది ఒకసారి కాదు, ఇప్పుడు దాదాపు ఉన్న వాళ్ళందరూ ఆయన బాధితులే. ఆడవాళ్ళని కాదు, మగవాళ్ళని కాదు, అందరూ బాధితులే. కాబట్టి వెంటనే డిఈ గారికి ఇక్కడి నుంచి ఎటు ప్రభుత్వం ట్రాన్స్ఫర్లు పెట్టింది కాబట్టి ట్రాన్స్ఫర్ల టైం కూడా 9వ తేదీ వరకు పొడిగిచ్చింది. అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయనను ట్రాన్స్ఫర్ చేస్తేనే మేము ఇక్కడ నుంచి పనులకు పోతాం తప్ప లేకుంటే పని చేసే పరిస్థితే లేదు. దీనికి ప్రజలకు ఏ ఇబ్బంది జరిగినా మొత్తం మున్సిపల్ అధికారులదే బాధ్యత అని చెప్పేసి మేము సిఐటిగా హెచ్చరిస్తూ ఉన్నాం. నంద్యాల మున్సిపాలిటీకి 100 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ చరిత్ర అంతా కార్మికులు చేసినటువంటి పనుల వల్లనే వచ్చిందనేది నంద్యాల ప్రజలందరూ చెప్తున్నారు. అయితే గత సంవత్సర కాలం నుండి నంద్యాలకు డీజీగా వచ్చిన నాగభూషణ్ రెడ్డి గారు అహంభావంతో, అహంకారంతో, రెడ్డి అనే ఫీలింగ్తో కూడా ఈరోజు కార్మికులను చిన్నచూపు చూస్తూ, కార్మికుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ, వాళ్ళు చేయలేనటువంటి పనిని చేయిస్తూ, వాళ్ళు ఏదైతే పని చేయాలనో దానిని అప్పగించకుండా ఇతరుల పనులు కూడా చేయించాలా, లేకపోతే మేము సస్పెండ్ చేస్తామని చెప్పేసి కూడా బెదిరించడము, ఇష్టానుసారంగా భూత పురాణము మాట్లాడము, అక్కడ కార్మికుల ముందే కాకుండా తన ఛాంబర్ కూడా పిలిపించి ఇష్టానుసారంగా మాట్లాడము జరుగుతుంది. ఇప్పటికే కార్మికులు ఈయన వలన ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నం జరిగింది. అదేవిధంగా ఈ ఉద్యోగం నాకు వద్దు బాబోయ్ అని చెప్పేసి కూడా ఒక కార్మికుడు చాలా బాధపడుతూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈయన వేధింపులు ఏ విధంగా ఉన్నాయంటే, ఈ 35 సంవత్సరాలుగా పనిచేస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా, మున్సిపాలిటీకి చెడ్డ పేరు రాకుండా చేసినటువంటి కార్మికులు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళు బహుమతి కూడా అందుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ చరిత్ర తెలియకుండా వాళ్ళని ఇష్టానుసారంగా బూతులు మాట్లాడి వాళ్ళ పట్ల చాలా నీచంగా మాట్లాడేటువంటి దుస్థితికి ఈరోజు నాగభూషణ్ రెడ్డి గారు రావడం అనేటువంటి చాలా దుర్మార్గము. ఇప్పటికే పర్మనెంట్ కార్మికులు కూడా ఏమి కూడా నోరు మెదపడం లేదు. ఎందుకంటే వాళ్ళను సస్పెండ్ల పేరుతో ఇప్పటికే 3 6 నెలల క్రితం నుంచి దూరం చేశాడు. ఏం మాట్లాడినా ఇంటికి పంపిస్తాము, మాకు అది మా ఇష్టం వచ్చేట్టు మేము చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. మరొక విషయం ఏంటంటే, ఈ మధ్యన మున్సిపాలిటీ ద్వారా
కూడా దాదాపు 90 లక్షల శాంక్షన్ చేయించుకున్నారు. వాటిని 30 లక్షల రూపాయలు కేవలం అంటే వీళ్ళు చేయించిన పనులకు అంటే కార్మికులు ఏదైతే పని చేయాలో అదనంగా వాళ్ళతో చెట్లు పీకించడము, గుంటలు నవ్వించడము, రకరకాల పనులు ఏదైతే వాళ్ళు పని కాదో దానిని కూడా చేయించి దాని ద్వారా వచ్చేటువంటి బిల్లులు కూడా సహాయం చేయాలని చెప్పేసి కూడా చూసుకున్నారు. కాబట్టి దీన్ని కార్మికులందరూ మీడియా దృష్టికి తీసుకెళ్లి బయటపెట్టడంతో ఈ విధంగా మీరు చేస్తారనేటువంటి దాంతో ఈరోజు ఆయన పగబట్టి కార్మికులను ఇష్టానుసారంగా మాట్లాడేటువంటిది చాలా దుర్మార్గము. దీన్ని సిఐటిగా చూస్తూ ఊరుకోము. నేను సందేహానికి వాల్ కంట్రోల్ నా డ్యూటీ 5 గంటలకు అయిపోతుంది, కానీ రాత్రి నైటు నేను ఫిట్టర్ గారు ఇద్దరం పోయినాం. ఎయిర్టెల్ వర్క్ చేస్తున్నారంటే చెప్పినాము మేము, సార్ ఇక్కడ చూసుకొని వాడుకోండి పైప్ లైన్లు ఉన్నాయి అని చెప్పినాం. వాళ్ళు వినకుండా రాత్రి పైప్ లైన్ 1:30 తర్వాత బొర్ర చేసినారు. రాత్రి చెక్ చేసినాం పైప్ లైన్ పడిందా లేదని. పొద్దున అట్ట వచ్చేసరికి నీళ్ళు దిగారు ఫోన్ చేసి, ఎరుపుకున్నాయలా ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ, ఏం చేస్తున్నావు, ఎవరాతులు జరుపుతున్నావు నువ్వు, ఎరుపుక ఏం పని, నీ డ్యూటీ ఏంది, నీదేంది, ఏం చేస్తున్నావు నువ్వే పగలని ఇస్తున్నావు అని చెప్పి నువ్వు అవసరం లేదు నువ్వు మాట్లాడుతూ అన్నాడు. అది సార్ విషయం. ఎవరు చెప్పింది? ఎవరు? నాగభూషణం రెడ్డి. వాటర్ వర్క్ స్ట్రీట్ లైటింగ్ విభాగాలలో పనిచేస్తున్న కె చంద్రశేఖరు, సి తేజ్ కిరణ్ కుమారు, ఓ లక్ష్మయ్య, బి భాస్కరాచారి, కె దేవసాయము, అట్లాగే జి కృష్ణ, ఇంకా ఇట చెప్పుకుంటా పోతే చాలా మంది కార్మికులను అసభ్య పదజాలంతో మీడియా ముందు కూడా చెప్పలేని మాటలతో వేధిస్తూ దూషిస్తూ ఇచ్చే చాలని వేతనాలతో రెక్కాడితే డొక్కాడని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులను అసభ్యంగా చూస్తున్నటువంటి శ్రీ వై నాగభూషణ్ రెడ్డి మున్సిపల్ డిఈ గారిని ఇక్కడి నుంచి మా మీద అతని కమాండ్ లేకుండా తప్పించాలని. ఎందుకంటే మేము ప్రతిరోజు నిత్యము ప్రజలకు నీళ్లు, కరెంటు, అలాగే పైప్ లైన్ రిపేర్లు, సమయానికి నీళ్లు వదలడంలో మా యొక్క శ్రమను ఆఫీసులో పనిచేయడం కానీ, కంప్యూటర్ ఆపరేటర్లుగా కానీ, వర్కుల దగ్గర కానీ మా సోదరీమణులందరూ నిత్యము పనిచేస్తూ వచ్చిన జీతంతోనే మా సంసారాలు గడుపుకుంటూ చేయు సమయంలో ఈ విధంగా ప్రవర్తిస్తూ అసభ్య పదజాలంతో వేధిస్తున్నందున మేము మానసికంగా కృంగిపోతూ ఆరోగ్యంగా దెబ్బతినాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికే 3 వర్కర్లు కూడా ఆత్మహత్యం చేసుకొని దరిదాపు పై వరకు పోయి వెనక్కి రావడం జరిగింది. ఇన్ని జరిగినాయి. అదేవిధంగా పర్మనెంట్ ఉద్యోగస్తులను కూడా మాట్లాడితే సస్పెండ్ చేయడము, వాళ్ళను 6 నెలలు, 4 నెలలు, 3 నెలలు డ్యూటీలకు రాకుండా వేధిస్తూ చాలని వేతనాలతో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ బాధను చెప్పుకోలేని పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నారు. మనము పని చేయించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి వాళ్ళకి ఎలా చేయాలి, అందరికీ పని రాదు, అందరికీ ఇది కాదు కాబట్టి చూసి చేయించుకోవాల్సిన బాధ్యత అధికారులకు కానీ ఉంది. నేను ఇద్దరు సైడ్ నుంచి ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకుంటాను. అదే కాకుండా ఎవరి మీద కోపంతో దయచేసి మనము మన నంద్యాలని డిస్టర్బ్ అయితే చేయొద్దండి. ఎందుకంటే ఇక్కడ నాకు ఒక్కదానికి కాదు మీ అందరికి కానీ బాధ్యత ఉంది, మీ పట్ల నాకు బాధ్యత ఉంది. నేను తప్పకుండా అధికారులు మీ పట్ల దుస్తుగా ప్రవర్తించినారు అని అంటున్నారు. దీని మీద నేనైతే చర్యలు తీసుకుంటాను. అలాగే ఇది మన అందరి నంద్యాల, మీరు ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటాను, నంద్యాలకు ఇబ్బంది కలగకుండా ప్రాణాలు పోయే విధంగా ఉన్నాయి. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.